ప్రజలందరినీ సంతాన వేణుగోపాల స్వామి సుభిక్షంగా చూడాలని, చల్లగా చూడాలంటూ ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. షమీ పూజ కార్యక్రమంలో పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో దసరా వేడుకలు షమీ పూజలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను రథంపై గ్రామ పురవీధుల గుండా ఊరచెరువు వద్దకు తీసుకువెళ్లి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు టెంకాయ కొట్టి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అతిథులను వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం రావణాసురుడి విగ్రహ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ ఆ దేవదేవుని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సుఖశాంతులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఆలింగనం చేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. చెరువు కట్ట వద్ద నుండి వేణుగోపాలస్వామి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చక బృందం ప్రజలను ఆశీర్వదించింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పుర ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరినీ సంతాన వేణుగోపాల స్వామి సుభిక్షంగా చూడాలని, చల్లగా చూడాలంటూ ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. షమీ పూజ కార్యక్రమంలో పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో దసరా వేడుకలు షమీ పూజలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను రథంపై గ్రామ పురవీధుల గుండా ఊరచెరువు వద్దకు తీసుకువెళ్లి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు టెంకాయ కొట్టి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అతిథులను వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం రావణాసురుడి విగ్రహ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ ఆ దేవదేవుని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సుఖశాంతులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఆలింగనం చేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. చెరువు కట్ట వద్ద నుండి వేణుగోపాలస్వామి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చక బృందం ప్రజలను ఆశీర్వదించింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పుర ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరినీ సంతాన వేణుగోపాల స్వామి సుభిక్షంగా చూడాలని, చల్లగా చూడాలంటూ ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. షమీ పూజ కార్యక్రమంలో పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో దసరా వేడుకలు షమీ పూజలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను రథంపై గ్రామ పురవీధుల గుండా ఊరచెరువు వద్దకు తీసుకువెళ్లి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు టెంకాయ కొట్టి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అతిథులను వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం రావణాసురుడి విగ్రహ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ ఆ దేవదేవుని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సుఖశాంతులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఆలింగనం చేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. చెరువు కట్ట వద్ద నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చక బృందం ప్రజలను ఆశీర్వదించింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పుర ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరినీ సంతాన వేణుగోపాల స్వామి సుభిక్షంగా చూడాలని, చల్లగా చూడాలంటూ ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. షమీ పూజ కార్యక్రమంలో పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో దసరా వేడుకలు షమీ పూజలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం నుండి ఉత్సవ మూర్తులను రథంపై గ్రామ పురవీధుల గుండా ఊరచెరువు వద్దకు తీసుకువెళ్లి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు టెంకాయ కొట్టి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అతిథులను వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం రావణాసురుడి విగ్రహ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ ఆ దేవదేవుని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సుఖశాంతులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఆలింగనం చేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. చెరువు కట్ట వద్ద నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చక బృందం ప్రజలను ఆశీర్వదించింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పుర ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలందరినీ సంతాన వేణుగోపాల స్వామి సుభిక్షంగా చూడాలని, చల్లగా చూడాలంటూ ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. షమీ పూజ కార్యక్రమంలో పాల్గొని దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో దసరా వేడుకలు షమీ పూజలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం నుండి ఉత్సవమూర్తులను రథంపై గ్రామ పురవీధుల గుండా ఊరచెరువు వద్దకు తీసుకువెళ్లి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు టెంకాయ కొట్టి వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన అతిథులను వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ చైర్మన్ పల్లా మురళీధర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం రావణాసురుడి విగ్రహ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని, నియోజకవర్గంలోని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటూ ఆ దేవదేవుని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సుఖశాంతులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా ఒకరినొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలు ఆలింగనం చేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. చెరువుకట్ట వద్ద నుండి వేణుగోపాల స్వామి ఆలయం వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. మహిళలు మంగళ హారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చక బృందం ప్రజలను ఆశీర్వదించింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పుర ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.